హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు హీరో సుహాస్ నటించిన ఓ బామ అయ్యో రామ అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఓ బామ అయ్యో రామ. లాస్ట్ వీక్ ఓటీటీలో ఉప్పు కప్పు రంగు అనే సినిమాతో మనందరికి కనిపించాడు. ఈ వారం థియేటర్స్లోకి వచ్చాడు. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు సినిమాలంటే ఇష్టం ఉండని రామ్ అలియాస్ సుహాస్ లైఫ్లోకి ఒక వెల్ సెటిల్డ్ అమ్మాయి సత్యభామ అలియాస్ మాలవిక మనోజ్ వచ్చాక అతని ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఇలా ఆమెను ఇష్టపడిన తర్వాత అంతా సాఫీగా వెళ్తూ ఉన్న టైంలో ఆమె హీరోకి ఒక కండిషన్ పెడుతుంది. అది ఎంతలా అంటే హీరోకి దాన్ని ఓకే చేయడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతుంది. మరి ఆ కండిషన్ ఏంటి, అది ఒప్పుకున్నాక హీరో లైఫ్ ఎలా మారింది, వీరి లవ్ లైఫ్ ఎలా సక్సెస్ అయ్యింది అనేవి చూడాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాలో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన నటి మాలవిక మనోజ్ తన రోల్లో తను షైన్ అయ్యింది. తన హావాభావాలు, కామెడీ టైమింగ్ వంటి బాగున్నాయి. ముఖ్యంగా సుహాస్కి తనకి మధ్య వచ్చే సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. అలాగే యాక్టర్ సాత్విక్ మణకులపోడు తన కామెడీ రీల్స్తో ఇన్స్టాలో అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో అతని కామెడీ సీన్స్ కొంచెం పర్వాలేదు అనిపిస్తాయి. సుహాస్ కూడా తన రోల్లో ఓకే అనిపిస్తాడు. వీరితో పాటు కొందరు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ రోల్స్ మేరకు వాళ్ళు బాగానే చేశారు. ఇప్పుడు ఈ సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాలో డిసప్పాయింట్మెంట్ చేసే అంశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మెయిన్గా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అస్సలు బాగోలేదు. సినిమా ఎంచుకున్న లైన్ వరకు ఓకే అనిపించిన దాన్ని ఎంగేజింగ్గా తీసే ప్రాసెస్ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు కంప్లీట్గా. చాలా స్లో ప్లేస్ నరేషన్తో ఈ సినిమాని తీశాడు. అనవసరమైన రిపీటెడ్ సీన్లు బాగా సాగతీశాడు అన్నట్టు మనకు అనిపిస్తాయి సినిమా చూస్తున్నప్పుడు. ఇక వీటితో పాటుగా సినిమాలో ప్రాపర్ ఎమోషన్స్ కూడా ఉండవు. జనరల్గా సుహాస్ గారి సినిమాల్లో ఎమోషన్స్ బాగా క్వారీ అవుతాయి, కానీ ఈ సినిమాలో అలాంటివి ఏవీ జరగలేదు. చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ ఈ సినిమాకి. అలాగే సుహాస్ గారు ప్రతి సినిమాలో మినిమం గ్యారంటీగా తను యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, చాలా బాగా అలరిస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో తన రోల్ కూడా తనకి పెద్ద స్కోప్ ఇచ్చే పాత్ర కాదు. ఏదో చేశాడులే అంటే చేశాడు అనుకునే రేంజ్లో ఆయన పాత్ర ఉంది. ఇంకా సీనియర్ యాక్టర్స్ అలీ గారు కానీ, బబ్లు గారు కానీ, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు ఉన్న ఈ సినిమాలో వారికి సరైన పాత్రలు లేవు. సో వారి ఎఫర్ట్స్ కూడా కంప్లీట్గా వేస్ట్ అయిపోయాయి. ఇంకా పాటల విషయానికి వస్తే పాటలు ఎప్పుడు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని తెలియనంత వర్స్ట్గా మిస్ప్లేస్ అయినాయి అని చెప్పాలి ఖచ్చితంగా. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా యావరేజ్గా కనిపించినాయి. సినిమాటోగ్రఫీ వరకు ఓకే అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే రతన్ పాటలు ఓకే అనిపించినా తను ప్రీవియస్గా కంపేర్ చేస్తే తన ఆల్బమ్స్తో ఈ ఆల్బమ్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే ఇంకా బెటర్గా చేయాల్సింది. సినిమాలో ఒక 30 minutes ట్రిమ్ చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ రాము గోదాల విషయానికి వస్తే ఆయన కంప్లీట్గా ఈ మూవీతో డిసప్పాయింట్ చేశాడని చెప్పేయచ్చు. బేసిక్ లైన్ వరకు ఆయన బాగానే ఎంచుకున్న సినిమాని ఎంగేజింగ్గా తెరకెక్కించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు ఆయన. సో ఈ సినిమాకి ఆయన ఇంకొంచెం హోంవర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఓ బామ అయ్యో రామ కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ చేసి ఒక బోరింగ్ డ్రామా అని చెప్పచ్చు. హీరోయిన్ మాలవిక మనోజ్ తన డెబ్యూట్ మూవీ, ఫస్ట్ మూవీ తెలుగులో ఇది. ఆమె పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. ఆమె మినహా సుహాస్ సైడ్ నుంచి కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో నాకైతే కనిపించలేదు. మెయిన్గా దర్శకుడి ఎంగేజ్మెంట్ ప్రాపర్గా పెట్టుండాల్సింది స్క్రీన్ ప్లే మీద. నాకైతే ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు ఓ బామ అయ్యో రామ ఎందుకురా బాబు నేను ఈ సినిమాకి థియేటర్కి వచ్చానురా మావా అని అయితే అనిపించింది. ఓవరాల్గా ఈ వీకెండ్కి ఈ సినిమాని మీరు ఒక చాయిస్గా మాత్రమే తీసుకోండి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఈ మూవీని ఆల్రెడీ థియేటర్లో చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.